నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనాత్మకంగా మారినటువంటి ఒక వ్యవహారం అదేంటంటే, కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్. ఇతని వ్యవహారంలో రోజుకొక మలుపు, అనేక రకాలుగా ట్విస్ట్లు. ఇక్కడ భగీరథ్ను కాపాడుతున్నది ఎవరు? అతని వ్యవహారానికి సంబంధించి ఏదైతే మైనర్ అమ్మాయిపై అతను చేసినటువంటి రకరకాల అనకూడదు, మాటల్లో చెప్పకూడదు అది. ఇలాంటి సందర్భంలో అతను వ్యవహరించినటువంటి తీరు కానీ, అతన్ని కాపాడుతున్నటువంటి విధానం అంటే, ఒక పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడినటువంటి ఏదైతే ఈ వ్యవహారం ఉందో, మరి పోలీస్ అధికారులు ఎందుకు అతన్ని అరెస్ట్ చేయట్లేదు? అందుబాటులో ఉన్నప్పటికీ, ఇప్పుడంటే పరారీలో ఉన్నారని చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందించి, అది కూడా ఎప్పుడు మహిళా సంఘాలు అనేక రకాలుగా ఆందోళన చేసినటువంటి సందర్భంలో అప్పుడు కేసు నమోదు చేసి, దానికి సంబంధించి ఒక సీరియస్గా పరిగణించి దానికి ఒక సిట్ ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. ఇక్కడ ఎవరు ఎవరిని కాపాడుతున్నారనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అంటే సామాన్య మానవుడికి ఒక నియమం, అదే పెద్దోళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాలు అయితే ఒకట. చట్టం అందరికీ చట్టమేగా, చుట్టం కాదుగా. మరి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ఇది నేను మాట్లాడుతుంది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒక వ్యవహారంలో, ఒక ముఖ్యమైనటువంటి కేసులో అతను ఇలా చేశాడు అని ఆధారాలన్నీ కూడా బయటపడినప్పటికీ ఎక్కడా కూడా పోలీసులు ముందు అడుగు వేయట్లేదు. ఇక్కడ తెలంగాణ పోలీసు వ్యవస్థను ఏదో మేము తప్పుపట్టాలని కాదు. దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో, సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు వ్యవస్థ నడుస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం. కానీ ఇక్కడ ఎవరి నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయి అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఏదైతే ముందుగా భగీరథ్ కేసు నమోదు, ముందుగా భగీరథ్ ఫిర్యాదు చేయటం, అదే రోజు రాత్రి 10 గంటలకు ఎవరైతే బాధిత అమ్మాయి ఉందో అమ్మాయికి సంబంధించినటువంటి పేరెంట్స్ కేసు పెట్టారు. చాలా ఏ రకమైనటువంటి నాటకీయమైనటువంటి పరిణామాలని చెప్పాలి. వాస్తవానికి ఎప్పటి నుంచో ఈ వివాదం రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ సరే, ఆడపిల్ల ఉన్నటువంటి వ్యవహారంలో ఆ కుటుంబ సభ్యులు ఎక్కడో కూడా బయటపడకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తారు ఎవరైనా సరే. అది పేద, ధనిక, సంపన్న వర్గాలు ఇలా ఉండవు. ఎందుకంటే అనవసరంగా ఆ ఫ్యామిలీ ఎంత బయటపడుతుంది, దానికి రకరకాలుగా సమాజం వేలెత్తి చూపిస్తుందని భయం అనేది ఒకటి ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ఏదైతే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో, దానికి సంబంధించి అక్కడి నుంచి పోలీసులు ఆ ఎవరైతే అమ్మాయి ఉందో వారి పేరెంట్స్కి కాల్ చేయడంతో వారు బయటకు వచ్చి కంప్లైంట్ చేశారు. అందరూ కూడా మరి అప్పుడే అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు ఎందుకు రాలేదు? అంటే భగీరథ్ కంప్లైంట్ పెట్టిన తర్వాత, కేసు నమోదు చేసిన తర్వాత ఎందుకు ఎలర్ట్ అయ్యారు అని రకరకాలుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఏదో వీడియోలు తీసుకొచ్చి, అదిగో ఆ అమ్మాయి భగీరథ్ ఇంత క్లోజ్గా ఉంది, ఇప్పుడేమైంది, ఇన్ని రకాలుగా. మొత్తానికైతే మనం 2 కంప్లైంట్స్ని కనుక ఒకసారి పరిశీలిస్తే చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా చూడాలి. ఇది దేశ రాజకీయాల్లో కూడా ప్రకంపనలను కలిగిస్తున్నటువంటి అంశం. పోక్సో చట్టం అంటే దానికి సంబంధించి దాదాపు శిక్ష కూడా ఎక్కువగా ఉంటుంది, గ్రావిటీ ఎక్కువ ఉంటుంది దాంట్లో. దానికి సంబంధించి మనం చూస్తున్నాం, ఏదైతే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 8/5/2026 ఎఫ్ఐఆర్ నెంబర్ 253, సెక్షన్స్ 308(5), 351(2), 61(2) రెడ్ విత్ 35 ఈ కేసు కింద బండి సాయి భగీరథ్ సన్ ఆఫ్ సంజయ్ కుమార్, జ్యోతినగర్, కరీంనగర్, ఇతను కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏమని కంప్లైంట్ ఇచ్చాడంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఆ అమ్మాయితో పాటు వారి కుటుంబ సభ్యులు, పేరెంట్స్ ఇతన్ని డబ్బులు అడుగుతున్నారు.
దానికి సంబంధించి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా హనీ ట్రాప్ అని రాశారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే చూడండి. ఇక్కడ వాస్తవాలు తెలుసుకోకుండా ఏది నిజం ఏది అబద్ధం అని గ్రహించకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా ఇష్టం వచ్చినట్లు పేపర్లో రాశారు, వీడియోలు పెట్టేశారు. దీనికి సంబంధించి వారు 50,000 అడుగుతున్నారు, ఇంకా నన్ను బెదిరిస్తున్నారు 5 కోట్లు కావాలని, కాబట్టి వారిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈ మంత్రి గారి కుమారుడు పోలీసులను ఆశ్రయించాడంట. మరి ఇది ఎంత నమ్మశక్యంగా ఉందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వారు 5 కోట్లు 50 కోట్లు అడిగేటువంటి పరిస్థితి కాదు. సంపన్న వర్గానికి సంబంధించినటువంటి కుటుంబం ఆ కుటుంబం. దాదాపుగా మేము చాలా విషయాలు దానికి సంబంధించి పరిశీలించాం, తెలుసుకున్నాం. ఆ తదుపరి నేను ఈ వీడియో చేస్తున్నా. దీనికి సంబంధించి వారు ఇచ్చారు, నాకు న్యాయం చేయండి అని చెప్పి కేసు నమోదు చేశారు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. దీనికి సంబంధించి ఇది ఎప్పుడు జరిగింది? 8/5/2026 17 అవర్స్ అంటే సాయంత్రం 5 గంటలకు కేసు రిజిస్టర్ చేసినట్లు దీనికి సంబంధించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ బయటకు వచ్చింది. అదే సందర్భంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేట్ బషీరాబాద్ ఎఫ్ఐఆర్ నెంబర్ 684/2026 సెక్షన్స్ 74, 75 BNS 11 రెడ్ విత్ 12 ఫోక్సో యాక్ట్ 2012. దీనికి సంబంధించి 22 అంటే 22 అవర్స్ అని చెప్పి, అంటే దాదాపుగా అదే రోజు రాత్రి 10 గంటలకు సాయి భగీరథ్ అంటే కేంద్ర మంత్రి కుమారుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి దాదాపు 5 గంటల వ్యవధిలో వీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి వారి మదర్ పేరుతో వచ్చింది, మదర్ ఆఫ్ విక్టిమ్. దీనికి సంబంధించి సాయిరామ్ గార్డెన్స్, సుచిత్ర ఎక్స్ రోడ్స్, కుత్బుల్లాపూర్, మేడ్చల్. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. ఇందులో చాలా విషయాలు ప్రస్తావించారు వాళ్ళు. నా కుమార్తెను ఇన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు, దీనికి సంబంధించి న్యాయం చేయాలి. ఎవరైతే సాయి భగీరథ్తో పాటు తన స్నేహితులు ఉన్నారో నా కుమార్తెను మానసికంగా శారీరకంగా హింసించారు, తను ఎవరికీ చెప్పుకోలేక మదన పడుతూ మాకు వివరంగా చెప్పింది. దీనికి సంబంధించే మేము ప్రశ్నించినందుకే మాపైనే కేసు పెట్టారని చెప్పి వారు ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. దీనికి సంబంధించి చాలా విషయాలు ప్రస్తావించారు. దాదాపుగా ఏ రకమైనటువంటి హెరాస్ చేశారు, ఎట్లా సెక్సువల్ హెరాస్మెంట్ జరిగింది, భగీరథ్తో పాటు తన స్నేహితులు కూడా ఆ అమ్మాయి పట్ల ఏ రకంగా వ్యవహరించారు అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ కింద పొందుపరిచినటువంటి అంశం. మరి ఇలాంటి సందర్భంలో తెలంగాణ పోలీసులు కావచ్చు ఈ వ్యవహారంలో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు? దీనికి సంబంధించి ఇంకా తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తున్నటువంటి తరుణంలో ఒక యువ ఐపీఎస్ అధికారి, మహిళా అధికారిని సిట్ అధికారిగా వేశారు దీనికి సంబంధించి. అయితే ఇలాంటి సందర్భంలో హైకోర్టును ఆశ్రయించాడు కేంద్ర మంత్రి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్. చూడండి ఎలాంటి నాటకీయమైనటువంటి పరిణామాలు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాకు ఏమీ తెలియదు, నాకు బెయిల్ ఇవ్వండి. దానికి సంబంధించి కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి. ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, కానీ అదిగో అర్ధరాత్రి సమయంలో భగీరథ్కు అన్నం తినిపించింది, టిఫిన్ తినిపించింది. ఏ రకమైనటువంటి మార్ఫింగ్ వీడియోలు బయట పెడుతున్నారని వారి కుటుంబ సభ్యులు మరొక కంప్లైంట్ ఇచ్చారట. మరి ఇట్లాంటి తరుణంలో ఈ వ్యవహారాన్ని చాలా ఛాలెంజ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పు చేసినటువంటి వారు సామాన్యుడా, లేదా మంత్రి కుమారుడా, ఎమ్మెల్యే కుమారుడా, ఎంపీ కుమారుడా, ఇంకా పెద్ద కుటుంబానికి సంపన్న వర్గానికి సంబంధించిన వారా అనేది చూడకుండా నిష్పక్షపాతంగా విచారణ చేసి ఈ కేసులో వాస్తవాలు ఏంటనేది సమగ్రమైనటువంటి విధానంలో విచారణ జరిపిన తర్వాత చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏదైతే కేంద్ర మంత్రి కుమారుడి వ్యవహారంలో అతని గతంలో చేసినటువంటి పనులు కూడా అనేక కార్యకలాపాలు, ఫ్రెండ్స్ని వేసుకొని తిరగడం, గంజాయి, మందు, ఇన్ని రకాలుగా ఇదందరూ చర్చించుకుంటున్నటువంటి అంశం. దీనికి సంబంధించి కొన్ని విజువల్స్లో కూడా మనం చూస్తే స్నేహితుల్ని వెంట వేసుకొని అతన్ని ప్రశ్నించిన వారిని కొట్టడం, ప్రతిరోజు రాత్రి అయితే పార్టీలని నానా హంగామా హైరానా చేయటం, దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు
వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో మరి ఈ అంశాన్ని ఎలా తీసుకుంటారు? చాలా సున్నితమైనటువంటి ఇష్యూగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయికి సంబంధించినటువంటి ఫ్యూచర్ ఇప్పటికే అల్లరైపోయినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో మొదట నాకు న్యాయం చేయండి అంటూ తానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడంటే పరిస్థితి ఏ రకంగా ఉంది? ఇది హనీ ట్రాప్ ఏంటి? హనీ ట్రాప్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? చేసిందంతా అతను కదా చేసింది. ఈ రకమైనటువంటి విధానంతో మాట్లాడటం ఏంటి? తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టుల గ్రూపుల్లో కూడా, వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్కు చాలా గట్టిగానే వారికి వర్కౌట్ అయింది కాబట్టి వారు ఎవరూ కూడా ఈ అంశానికి సంబంధించి వాస్తవాలు ఏంటో తెలియజేయట్లేదు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా గ్రూపుల్లో నానా హంగామా హైరానా జరుగుతుంది. ఎందుకంటే కేసు అటువంటిది, వ్యవహారం అటువంటిది. మరి తన కుమారుణ్ణి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కేంద్ర మంత్రి ఆలోచన చేస్తున్నారు. మరి అటు పక్కన తన కుమార్తె వ్యవహారానికి సంబంధించి న్యాయం జరగాలి అనేది కూడా ఆ తల్లిదండ్రులకు కూడా ఉంటుందిగా. అదే ఇష్యూ మీ ఇంట్లో జరిగితే మీరు ఇలానే ఉంటారా మంత్రి గారు అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆ బాధిత కుటుంబానికి మహిళా సంఘాలు కానీ అలా విద్యార్థి సంఘాలు కానీ పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే డీజీపీని పిలిపించి ఈ వ్యవహారంపై సీరియస్గా ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే సిట్ ఏర్పాటు చేశారు. రితిరాజ్ ఐపీఎస్ అధికారిని నియమించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ వివరాలన్నీ తెప్పించుకొని మాట్లాడి మరొక్కసారి ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెతో డిస్కస్ చేయాలి, మాట్లాడాలి, వాస్తవాలు తెలుసుకోవాలి, మరొక్కసారి మెడికల్ టెస్టులకు కూడా అమ్మాయిని పంపించాలి అనేది ఒకటి జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఆయన కోర్టుకు బెయిల్ కోసం ఆశ్రయించడం అనేది ఎలా అయినా సరే ఈ ఫోక్సో చట్టం కింద కేసు నమోదైతే ఏదైతే శిక్ష కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుణ్ణి అరెస్టు చేయాల్సిందే అనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.